పాకిస్తాన్ గడ్డ మీద నించొని చెప్తున్నా, భారత మాతాకి జై. మీరు ఏ కామెంట్ చేయవసలా, జస్ట్ ఒకటే కామెంట్, భారత మాతాకి జై. 500 నోటు పాకిస్తాన్ కరెన్సీ 100, 50, 10 రూపాయలు. మనం ఒక 500 మారిస్తే మనకు 1250 రూపాయలు వచ్చినాయి. ఎవరైనా చూసారంటే ఎల్లో కార్డు, యాత్రి అనేది ఇండియన్స్ అని అర్థం. హలో హలో भैया आंध्रा से या योर फ्रॉम भैया लोकल ये लोकल ही हम योर गांव किधर नारवल हेलो गाइस वेलकम टू माय ఛానల్ బ్రాండ్ వ్లాగ్ సంక్రాంతి ఫ్రమ్ పాకిస్తాన్. ఎప్పటి నుంచో అనుకున్నా పాకిస్తాన్ రావాలి, పాకిస్తాన్లో అడుగు పెట్టాలని. ఒక భారత యాత్రికుడు పాకిస్తాన్ వెళ్తే ఎలా ఉంటుంది అసలు ఏంటని ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు వచ్చేసా ఇండియా బార్డర్ చూడండి, వెనక పాకిస్తాన్, అక్కడ 0 లైన్. అది దాటితే మనం పాకిస్తాన్లో అఫీషియల్గా ఎంటర్ అయిపోయినట్టే. వచ్చేసాం పాకిస్తాన్కి. అసలు గూస్ బంప్స్ పోయా నిజంగా. ఒక మైండ్ బ్లోయింగ్లా ఉంది అసలు పాకిస్తాన్ రావడం ఏమో, కానీ ఒక థ్రిల్లింగ్ మూమెంట్ అంతే. ఇది వెనక పాకిస్తాన్, ఆ 0 లైన్ దాటితే పాకిస్తాన్లోకి వెళ్ళిపోయినట్టే. మనం వెళ్ళిపోదాం. ఒక లెగ్ ఇండియాలో, ఇంకో లెగ్ పాకిస్తాన్. అఫీషియల్గా మనం పాకిస్తాన్లో అడుగు పెట్టేసాం. ఫస్ట్ కంట్రీ పాకిస్తాన్. అక్కడ ఉంది పాకిస్తాన్ ఆర్మీ, ఇక్కడ ఉన్నది తమిళ్ యూట్యూబర్స్ వాళ్ళు. ఇతను నాతో పాటు వచ్చిన మన అనంతపురం బాలు బ్రో. వెల్కమ్ టు దర్బార్ షాహీబ్ కర్తార్పూర్ పాకిస్తాన్. ఈ బస్సులో వెళ్ళబోతున్నాం లోపలికి, గురుద్వారా లోపలికి. ప్రతి సీన్ క్లైమాక్స్ లో ఉంటుంది. ఓకే, ఇంకా లోపలికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఓకే, లెట్స్ గో. ఇప్పుడు ఈ బ్యాటరీ వెహికల్లో తీసుకెళ్తున్నారు. ఎక్కువ మంది ఉంటే ఆ బస్సులో తీసుకెళ్తారు, తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ బ్యాటరీ వెహికల్లో వెళ్తున్నాం లోపలికి. వెల్కమ్ టు పాకిస్తాన్. అదిగో బోర్డు. ఎవరు వచ్చినా ఇక్కడ ఒక ఫోటో దిగాల్సిందే. అయ్యి బాబాయ్ ఆపరా బాబాయ్. మా బాబాయ్ మాత్రం ఆపట్లేదు, స్లో చేసాడు అంతే. సరేలే, వచ్చినప్పుడైనా ఫోటో దిగుదాం దాని దగ్గర. అదే పాకిస్తాన్ గురుద్వారా. పాకిస్తాన్ ఫ్లాగ్ చూడండి అక్కడ ఎగురుతుంది, పాకిస్తాన్ ఫ్లాగ్. ఇమిగ్రేషన్ ఉంటుంది ఇక్కడ. ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని లోపలికి వెళ్ళాలి. ఇక్కడ కూడా పాస్పోర్ట్ అండ్ మనం ఈటీఏ తీసుకొచ్చాం కదా, ఈటీఏ ఫామ్ కన్ఫామ్గా చూపించాలి. ఇది మాత్రం మెయిన్. అసలు పాస్పోర్ట్ ఒకటి, ఈటీఏ అంటే ఎలక్ట్రానిక్ ట్రావెల్ అథరైజేషన్, ఇది మాత్రం కన్ఫామ్గా మెయింటైన్ చేయాలి. మన దగ్గర ఉండాలి. వెళ్ళేటప్పుడు కూడా ఇది ఉండాల్సిందే. లేకుంటే ఏమవుతుంది సార్? లేకుంటే ఏమవుతుంది? లేకుంటే బొమ్మ. సో మనవాడు వచ్చేసి ఆడ చెకింగ్కి పాస్పోర్ట్ అండ్ తర్వాత ఇమిగ్రేషన్ లెటర్ని తీసుకొని వెళ్తున్నాడు. లైఫ్లో ఫస్ట్ టైం పాస్పోర్ట్ యూజ్ చేస్తున్నాను. పాకిస్తాన్ మనకి ఇక్కడ మెయిన్ ఏంటంటే పాకిస్తాన్ వచ్చినప్పుడు స్టాంప్ వాడే ఉండు. పాకిస్తాన్కి స్టాంప్ ఏం పడదు, బట్ ఏంటంటే చూపించాలి అంతే. అంటే చాలా మంది అనుకుంటారు పాకిస్తాన్ వస్తే దాని మీద ముద్ర పడలేమో, నెక్స్ట్ కంట్రీస్ ప్రాబ్లం అవుద్ది అనుకుంటారు. అది ఏమీ ఉండదు, జస్ట్ చూసి పంపించేస్తారు అంతే. మనకి మెయిన్ ఈ ఈటీఏ ఫామ్ ఉంది కదా, మెయిన్ ఇది ఒకటే. దీంతో పెద్ద ఏముండదు, అంటే చూడాలి, కన్ఫామ్గా ఉండాలి అంతే. దాని మీద మనకి ఎటువంటి ముద్ర ఉండదు, నెక్స్ట్ కంట్రీ ప్రాబ్లమే లేదు. పాకిస్తాన్ లోపల కూడా ఇమిగ్రేషన్ చెక్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మేము మన కోవిడ్ టెస్ట్ అడిగారు. కోవిడ్ టెస్ట్ అయితే తీసుకోలేదు మనకి, ఎందుకంటే ఫుల్ వ్యాక్సినేట్ సర్టిఫికేట్ ఉందని చెప్పి మేము కోవిడ్ టెస్ట్ ఏం తీసుకోవాలా. వాళ్ళు ఏమన్నారంటే లాస్ట్ 24 hours కోవిడ్ టెస్ట్ కావాలన్నారు. రిక్వెస్ట్ చేస్తే పంపించారు. ఇది ఇక్కడ సైన్ చేసి పంపించారు. ఇక్కడ పాకిస్తాన్లో వాళ్ళు అడిగితే చూపించమన్నారు అంతే. వీళ్ళు ఏం అడగలేదులే, జస్ట్ సైన్ చేసేసి మనీ పే చేయమని చెప్పి పంపించేశారు. మనం $20 ఇక్కడ పే చేయాలి. $20 పే చేసి లోపలికి వెళ్ళాలి. US $, $20 ఇది మనీ పే చేయాలి. $20 పే చేయాలి ఇక్కడ. థ్యాంక్ యూ సార్. ఇక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ కూడా ఉంటుంది. సపోజ్ మీరు డాలర్స్ తీసుకురాకపోతే కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం $20 తీసుకొచ్చాం కదా, అక్కడ తీసుకున్నాం కదా ఆల్రెడీ, అది ఇక్కడ పే చేయాలి. పే చేసిన తర్వాత మనకి ఇటువంటి రిసిప్ట్ ఒకటి ఇస్తారు, పే చేసామని. ఇది USD $20 పే చేసామని చెప్పి ఇది ఒకటి ఇస్తారు. ఇంకా తీసుకొని లోపలికి గురుద్వారాలోకి ఎంటర్ అవ్వాలి. మనకి పాకిస్తాన్ కరెన్సీ కావాలంటే ఇదిగో 1 INR to PKR 2.50. మనం ₹1
2.5. ఇక్కడే బై చేసుకొని వెళ్ళొచ్చు, సెల్ చేసుకోవచ్చు కూడా. అంటే మనం రిటర్న్లో పాకిస్తాన్ కరెన్సీ లోపల తీసి మన ఇండియాకి తీసుకెళ్ళకూడదు కాబట్టి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఇచ్చేస్తే మన ఇండియన్ కరెన్సీ ఇచ్చేస్తారు. ఇది $20 పే చేయాలన్నాం కదా, అక్కడ పే చేసేసుకొని ఈ పక్కనే మనం పాకిస్తానీ కరెన్సీ కావాలంటే తీసుకొని లోపలికి వెళ్ళొచ్చు. అంటే లోపల మార్కెట్ అయి ఉంటే ఏదైనా కొనుక్కోవాలంటే పాకిస్తాన్ కరెన్సీ యూజ్ చేయాలి, దానికోసం అది అంతే. ఇప్పుడు మన దగ్గర ఉంది పాకిస్తాన్ కరెన్సీ. పాకిస్తాన్ ఇదిగో 500, 500, 1000, ఇదో 100, 50, 10. మనం ఒక 500 పెడితే మనకి ఎంత వచ్చిందండి? 1250 రూపాయలు మనకు వచ్చింది. ఇదిగోండి పాకిస్తాన్ కరెన్సీ ఎలా ఉందో. ఎన్ని పాకిస్తాన్ కరెన్సీ ఏంటంటే మనం ఇండియా తీసుకెళ్ళకూడదు, కాకపోతే ఇక్కడ ఏంటంటే పాకిస్తాన్లో మార్కెట్ ఉంటుంది. ఏదైనా కొనుక్కోవాలంటే పాకిస్తాన్ కరెన్సీతో కొనుక్కోవచ్చు. మనం వెళ్ళేటప్పుడు ఈ మనీని సపోజ్ ఏదైనా మిగిలితే కనుక మనీ ఇక్కడే సేమ్ ఇక్కడే ఇచ్చేస్తే మన ఇండియన్ కరెన్సీ మనకి ఇచ్చేస్తారు. మన ఇండియన్ కరెన్సీతోనే వెళ్ళాలి. ఇది ఎట్టి పరిస్థితి తీసుకెళ్ళకూడదంట, రూల్స్ చెప్పారు కదా. మామూలుగా లేదు. పాకిస్తాన్ కరెన్సీ డాలర్లు రంబోలా ఇక్కడికి వెళ్తే కోటీశ్వరులమే. మనం ఒక 1000 పెడితే 2000 వచ్చేది మనకి ఇక్కడ. సూపర్ ఉంది. ఇంకా అదే గురుద్వారా లోపలికి వెళ్ళిపోవాలి. పాకిస్తాన్లో రంబోలా చేసేద్దాం. ఇప్పుడు పాకిస్తాన్ ఇమిగ్రేషన్కి వెళ్తున్నాం. ఇండియన్ ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత పాకిస్తాన్ ఇమిగ్రేషన్ కూడా జరుగుతుంది. అక్కడ కూడా అడుగుతారులే అన్ని, ఈటీ ఒకటి పాస్పోర్ట్ ఒకటి మెయిన్ కావాల్సింది. అది కూడా అయిపోయిన తర్వాత మనం గురుద్వారా లోపలికి పంపించేస్తారు. మ్యాక్సిమం పర్ డే అంట 250 మెంబర్స్కి స్లాట్స్ అవైలబిలిటీ ఉంటుంది. 250 మంది రావచ్చు అంట. నార్మల్ డేస్లో తక్కువ ఉంటారు కానీ వీకెండ్లో ఎక్కువ మంది ఉంటారు అనుకుంటా. ఇది నార్మల్ డే కాబట్టి తక్కువ మంది ఉన్నారు. పాకిస్తాన్ ఇమిగ్రేషన్లోకి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. పాకిస్తాన్ ఇమిగ్రేషన్ కూడా బాగానే అయిపోయింది. ఇక్కడి నుంచి మనం మళ్ళీ బస్సు ఎక్కించి బస్సులో తీసుకెళ్తున్నారు. అక్కడ వీడియో తీయకూడదు అన్నారు, అక్కడ ఏం తీయలేదు. ఆ బస్సులో మనల్ని గురుద్వారా దగ్గర దింపేశారు. అబ్బా, తమిళ్ వ్లాగర్స్ వీళ్ళు 3, తెలుగు వాళ్ళు 2. ఈ రోజు రచ్చ రంబోలా ఉంది. 5 వ్లాగర్స్ ఉన్నాయి ఇక్కడ. తెలుగు వాళ్ళు 2, తమిళ వాళ్ళు 3. అందరూ భయపడిపోతున్నారు. ఎవర్రా బాబు మీరంతా అన్నట్టు ఉంది ఇక్కడ వ్యాపారం. ఇక్కడ ఏంటంటే వచ్చినప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, అన్నీ చెప్తున్నారు. ఎక్కడ ఏముంది, మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు, అటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే ఎక్కడ అడగాలి, మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇస్తున్నారు. అన్నీ జాగ్రత్తగా విని లోపలికి వెళ్ళాలి. మనం పాకిస్తాన్ ఈ గురుద్వారా లోపలికి వచ్చేసాం. మన చెప్పులు అవన్నీ ఇక్కడ పెట్టేయమన్నారు. ఇక్కడ పెట్టేసి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. మొత్తం ఆయన ఇప్పటివరకు చెప్పారు ఏంటి లోపల ప్రాసెస్, ఏమేమి ఉంటాయి, వాష్రూమ్స్ అకౌంట్ అన్నీ చెప్పారు, ఏది అకౌంట్ అని. ఇంకా లోపలికి వెళ్ళి ఒకసారి మొత్తం చూద్దాం. ఫైనల్గా అన్నీ అయిపోయినాయి. అబ్బా, పాకిస్తాన్లోకి వచ్చేసాము. గురుద్వారా దగ్గర ఉన్నాం ఇప్పుడు. చాలా బాగుంది. అన్నీ ఇమిగ్రేషన్ అయిపోయింది. ఇండియన్ ఇమిగ్రేషను, పాకిస్తాన్ ఇమిగ్రేషను మొత్తం అయిపోయింది. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అసలు ఇండియన్ అయితే మన ఇండియన్ ఆర్మీ అయితే అసలు చెప్పవసరం లేదు. సూపర్. అసలు ఎంత చక్కగా చెప్తున్నారంటే అన్ని ప్రతిదీ చాలా బాగా చెప్తున్నారు. అసలు మనకి భయం ఉంటుంది. అంటే పాకిస్తాన్లోకి ఎంటర్ అవుతున్నామంటే అసలు చెప్పవసరం, కొంచెం భయం ఉంటుంది. అలాగైనా దడ మామూలు దడ కాదు అసలు. కానీ పాకిస్తాన్ ఆర్మీ కూడా ఎంత సపోర్టివ్గా అంటే చక్కగా దగ్గరుండి అది అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి అని అన్నీ చెప్తున్నారు. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఎన్నాళ్ళ నుంచి అనుకున్న పాకిస్తాన్ అని. చాలా తక్కువ మంది ఎక్స్ప్లోర్ చేస్తారు భయ్య, దాంట్లో నేను ఒకడిని. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను ఒక భారతీయుడిగా పాకిస్తాన్లో అడుగు పెట్టాను. చాలామంది కాశ్మీర్ వెళ్ళడానికి భయపడతారు. అంటే వెళ్తారులే చాలామంది. కొంతమంది ఏంటంటే ఎవరే బాబు కాశ్మీర్ ఎందుకురా పోతున్నాం అంటారు. అలాంటిది నేను పాకిస్తాన్లో అడుగు పెట్టాను. పాకిస్తాన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఒక డిఫరెంట్ కంటెంట్ మీకు ఒకసారి డిఫరెంట్గా ఉండాలి, డిఫరెంట్గా చూపించాలని ఏదో కొత్త కోరిక అంతే. ఇంకా ఆ కోరికతో మీకు డిఫరెంట్గా చూపించాలని పాకిస్తాన్లో అడుగుపెట్టాను ఈరోజు. అసలు ఏముంది భయ్యా ఈ జర్నీ, సూపర్. అసలు విజయవాడ టు పాకిస్తాన్ సూపర్ ఉంది. బాగా ఎక్స్ప్లోర్ చేస్తాను. మొత్తం పాకిస్తాన్ మార్కెట్, గురుద్వారా అన్నీ చాలా ఉంటాయి చూడాల్సినవి, అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాను. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. తొందరగా 1,00,000 సబ్స్క్రైబర్లు కొట్టేస్తే చాలా బాగుంటుంది. నేను హ్యాపీగా ఫీల్ అవుతా. మీకు చూపించుకుంటా సిల్వర్ బటన్ని. ఇంకా మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి ఎక్స్ప్లోర్ చేస్తా. అది అందుకని ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా మొత్తం పాకిస్తాన్ వ్యూస్ అయితే చూడండి. పాకిస్తాన్లో
లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇదిగో మనం ఎంటర్ అయ్యేటప్పుడు మనకి యాత్రి అని చెప్పి ఇలా ఇస్తారు, ఎల్లో కార్డు. అంటే ఇండియన్స్ అని గుర్తుపడడం కోసం ఖచ్చితంగా మనం మెడలో ఉంచుకోవాలి. ఎవరైనా చూసారంటే ఎల్లో కార్డు యాత్రి అనేది ఇండియన్స్ అని అర్థం. పాకిస్తాన్ వాళ్ళకేమో పింక్ ఆర్ రెడ్ ఏదో ఇస్తారు వాళ్ళకి, అది కూడా ఒకసారి చూపిస్తాను. పాకిస్తాన్ వాళ్ళు కనిపిస్తారు, లోపలికి వెళ్తే కనిపిస్తారు, అది కూడా చూపిస్తాను మీకు. ఓకేనా? ఇది గురుద్వారా. ఇంకా లోపలికి వెళ్ళి మొత్తం చూసుకొని వచ్చేద్దాం. కానీ చాలా ప్రశాంతంగా ఉంది. వాళ్ళకి సంబంధించిన గురుద్వారా కదా, పాటలు పెట్టారు, దానికి సంబంధించిన వాళ్ళు అవి చెప్తూ ఉన్నారు. చాలా బాగుంది లోపల. దేవస్థానం అంట, దేవనాస్థానం రాశారు, దేవస్థానం అనుకుంటా. అంటే అలాగేమో. ఇది మెయిన్ గురుద్వారా మధ్యలో. అది లోపలికి ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్, మనం వెళ్ళి లోపలికి వెళ్ళి రావచ్చు. కొంతమంది వాళ్ళందరూ పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియన్స్తో చాలా బాగా మాట్లాడుతున్నారు, ఫోటోలు కూడా తీసుకుంటున్నారు పాకిస్తాన్ వాళ్ళు. తక్కువ మంది ఉన్నారు, అంత ఎక్కువ మంది అయితే ఏం లేరులే. ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి, ఇటువైపు వాష్రూమ్స్కి వెళ్ళాలి. ఫుడ్కి అయితే అటువైపు, అంటే లంగర్ హౌస్ అంటారు కదా, లంగర్ అంటారు కదా, అటువైపు. గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ నవంబర్ 2018, ఇనాగ్రేషన్ సెరమనీ 2019. మిస్టర్ ఇమ్రాన్ ఖాన్, హానరబుల్ ప్రైమ్ మినిస్టర్, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్. ఇనాగ్రేషన్కి ఆయన వచ్చారనుకుంటా అయితే ఇది. అది సంగతి. పంజాబ్ అంటేనే తెలిసిందేగా కత్తి, అదే ఇది. చాలామంది సిక్కులు ఇక్కడ రావడానికి గల కారణం ఏంటంటే, సిక్కుల మత గురువైన గురునానక్ గారు ఆయన చివరి 18 ఏళ్ళు ఇక్కడే గడిపారు. ఆయన తుది శ్వాస విడిచింది కూడా ఇక్కడే. అందుకే సిక్కులకి ఇది ఎంతో ప్రత్యేకం. పాకిస్తాన్లో ఉన్నా సరే మన ఇండియన్ సిక్కులు అతి కష్టం మీద ఇక్కడికి వస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. చెట్టు ఏం చెట్టు? రేగిబండా? నిజమేనా? రేగికాయలా? అది మామిడికాయ అది? ఓహో, పక్క పక్కన ఉన్నాయా? రేగిపళ్ళు ఉన్నాయిగా, పచ్చి ఉన్నాయి. లేదు, అంటే దూరం నుంచి చూసాక రేగిపళ్ళును మామిడికాయ చెట్ట. అయ్యా, చూసిన ప్రతి ఒక్కడు ఇండియన్ ఎవరైనా సరే పెట్టండి, చెయ్యి మీసం మెలేయండి అంతే. ఇంకా పాకిస్తాన్ గడ్డ మీద ఉండి చెప్తున్నా, భారత మాతకి జై. అది ఇటువైపు లంగర్ హాల్ ఉంది, అంటే భోజనశాల, భోజనం చేసేది. వెళ్ళి పాకిస్తాన్లో భోజనం చేద్దాం, ఏం పెడతారో చూసి చక్కగా తినేద్దాం. ఇదే లంగర్ హాలు. లోపలికి వెళ్ళి భోజనం చేసి అది అటువైపు పాకిస్తాన్ మార్కెట్ ఉంటుంది, అటువైపు. తర్వాత ఆ పాకిస్తాన్ మార్కెట్ చూసుకోవచ్చు. ఇదంతా గురుద్వారా మెయిన్ టెంపుల్ లోపల. ఇదంతా లంగర్ హాలు. వచ్చిన వాళ్ళందరికీ భోజనం ఉంటుంది ఇక్కడ, భోజనం చేసి వెళ్ళొచ్చు. ఏం పెడతారు ఐటమ్స్ ఒకసారి చూద్దాం. ఫుడ్, ఒక చపాతి, ఏంటి స్వీట్ అనుకుంటా, బఠానీ కర్రీ ఇలా వడ్డిస్తున్నారు. రైస్ అనుకుంటా, అది రైస్. చపాతీ బాగుందిలే, కానీ ఇది టేస్ట్ చాలా బాగుంది. ఇవన్నీ టేస్ట్ చేయాలి, ఇంకా చేద్దాం. మనం ఎక్కడికి వెళ్ళినా టీ మాత్రం కన్ఫామ్గా తాగుతాము. పాకిస్తాన్ వచ్చి టీ తాగమేమో దొరకదేమో అనుకున్నా, వీళ్ళు అన్నం పెట్టిన తర్వాత టీ కూడా ఇస్తున్నారు. ఏమైందిలే లోపలికి వెళ్ళిపోద్దులే అని చెప్పి టీ కూడా తీసుకున్నా. అంటే పాకిస్తాన్ టీ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలిగా, అందుకు. మన టైం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్గా 2:10 అయ్యి ఉంటుంది. హాఫ్ అన్ అవర్ లేట్గా ఉంటారు వీళ్ళు. ఇదంతా లంగర్ హాలు. చక్కగా మంచి ఫుడ్ పెట్టారు, బాగుంది భయ్య. నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఒక 3-4 ఐటమ్స్ పెట్టారు. ఐటమ్స్ బాగానే పెట్టారు. అసలే మనం టీ లవర్స్ కదా, పాకిస్తాన్ వచ్చి పాకిస్తాన్ టీ తాగకపోతే ఎలాగా?
మిస్ అయిపోతానేమో అనుకున్నాను. మిస్ అవ్వాలా, ఇచ్చారు. వెయ్యో లాస్ట్లో టీ తాగుతావు అని అడిగారు. అందరూ తాగుతున్నారు. మనం కూడా టీ తాగేసాం. పాకిస్తాన్ టీ చాలా బాగుంది. పాకిస్తాన్ టీ, పాకిస్తాన్లో టీ ఫేమస్సే తెలుసు కొంచెం. ఇంక అందుకని పాకిస్తాన్ టీ కూడా అయిపోయింది. అది చక్కగా తిన్నాం. ఇప్పుడు సమ్మగా పుడిపోదామా? వద్దులే, పుడుకోలేము. ఎందుకంటే 4 మనం బయటకు పోవాలి, లేకపోతే బజాయి ఇస్తారు మనకి. గురుద్వారా మొత్తం ఎంత బాగుందో చూడండి. అసలు పాలరాతితో మెరిసిపోతుంది. ఆ ఎండకి ఇంకా అసలు తెల్లగా మెరిసిపోతుంది మొత్తం. కానీ సిక్కులు మాత్రం మన ఇండియన్స్ చాలా కష్టం మీద వస్తున్నారు అబ్బా. ఎందుకంటే ఒకప్పుడు ఇండియాలో కలిసి ఉండేది కాబట్టి చాలా హ్యాపీగా ఉండేది. ఎప్పుడైతే పాకిస్తాన్ ఇండియా డివైడ్ అయిపోయిందో మన ఇండియాలో ఉన్న సిక్కులందరూ అసలే వాళ్ళ మత గురువు లాస్ట్ 18 years ఇక్కడే ఉన్నారు కదా, ఇక్కడే చనిపోయింది కదా. అది ఆ పైన ఉంటుంది ఆయనకి సంబంధించింది కూడా. దానివల్ల చాలా మంది వస్తూ ఉంటారు మన వాళ్ళు. हेलो हेलो दादी तो आए हो? हाँ भैया, कहाँ से आए हो? आंध्रा से. आंध्रा से? या योर फ्रॉम भैया? लोकल? ये लोकल ही हम. योर गांव किधर? नारवल. नौरवाल. ये नारवल है ना? हाँ ओके ओके, हाँ इधर है. ओके, नाइस मीटिंग भैया. పాకిస్తాన్ వాళ్ళు చాలా బాగా మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరు వాళ్ళే పిలిచి మరీ పలకరించి ఏ ఊరి నుంచి వచ్చో ఏంటని చెప్పి అందరూ అడుగుతున్నారు. ఉంటారులే భయ్యా, అందరూ ఒకలా ఉండరుగా. వాళ్ళు మనలాంటి వాళ్ళే పాపం. పాకిస్తాన్ గడ్డ మీద ఉండి చెప్తున్నా వందే మాతరం. అది మామూలుగా ఉండదు అసలు. గూస్ బంప్స్ భయ. నిజంగా చెప్పాలంటే పాకిస్తాన్ గడ్డ మీద నించొని చెప్తున్నా భారత మాతాకి జై. మీరు ఏ కామెంట్ చేయవసలా, జస్ట్ ఒకటే కామెంట్, భారత్ మాతాకి జై. ఇంకే కామెంట్ నాకు చేయకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, షేర్ చేయకపోయినా పర్లేదు, కామెంట్ మాత్రం చేయాల్సింది ఏంటిది, భారత్ మాతాకి. అది పాకిస్తాన్లో ఉండి చెప్తున్నా ఒక భారతీయుడిగా ఇది ఒక ప్రౌడ్ మూమెంట్. ఎక్కడో కృష్ణా జిల్లా కలిదిండి మండలం పెదలంక పంచాయతీ అప్పారావుపేట అనే చిన్న గ్రామంలో పుట్టి ఈరోజు పాకిస్తాన్లో ఉన్నాను. నిజంగా భయ్యా మీ అందరి సపోర్ట్ వల్ల ఇక్కడ వరకు వచ్చాను. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచిగా చాలా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ గైస్ అందరికీ. ఇక ఇప్పుడు మనోడు వచ్చేసి పాకిస్తాన్ వాళ్ళతో కలిసి ఒక టీ అయితే తాగుతున్నారు. చెప్పరైస్తే ఓకే. థ్యాంక్ యూ బాయ్. థ్యాంక్ యూ బాయ్. ఇంకా నెక్స్ట్ పాకిస్తాన్ లాస్ట్ వీడియో పాకిస్తానీ మార్కెట్.